ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలను సాగు చేయాలని ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. పంట మార్పిడి ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి మెరుగైన ఆదాయం పొందవచ్చని వారు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడి, అధిక దిగుబడి, రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ విత్తనాల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి సాగు రైతులకు ఆర్థిక భారం కలిగించే అవకాశం ఉందన్నారు. అందువల్ల రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటల మార్పిడిని అవలంబించాలని సూచించారు. ముఖ్యంగా కందులు, పెసర్లు, మినుములు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేస్తే తక్కువ నీటితో మంచి దిగుబడితో పాటు అధిక లాభాలు పొందవచ్చని వివరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆధునిక సాగు విధానాలపై వ్యవసాయ శాఖ నిరంతరం అవగాహన కల్పిస్తోందని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మా నరసింగారావు, కౌన్సిలర్ నాయిని సత్యలక్ష్మి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతు వేదికల విత్తన మేళా గురించి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజులు రైతులకు మేలు చేయాలని చెప్పి అగ్రికల్చర్ ద్వారా రైతు వేదికల ప్రతి మండలంలో, ఎదుకోటల ప్రతి మండలంలో కూడా ఇవాళ విత్తన మేళా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు విత్తనాలే కానీ, పనిముట్లే కానీ, వ్యవసాయదారులకు డ్రిప్పే కానీ, స్ప్రింక్లరే కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కరువు, వర్ష ప్రభావం తక్కువ ఉండి బోర్లల్లో కానీ చెరువులలో కానీ నీళ్ళు లేకపోవడంతో ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం ముందే మేల్కొని ప్రతి విలేజ్లల్లో రైతులకు పంటలు ఏ విధంగా వేయాలి, పంటలు ఏ పంటలు వేస్తే ఏ భావం పడుతాయి, ఈసారి వర్షాలు లేవు కాబట్టి బోర్లలో నీళ్ళు తగ్గినాయి కాబట్టి వరి పంటలు తగ్గియాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ప్రతి విలేజ్ పోవడం జరుగుతుంది. ప్రతి విలేజ్లలో కూడా గ్రామ సభలు పెట్టి వర్షపాతం తక్కువ ఉన్న నష్టపోకుండా రైతులకు రైతు వేదిక ద్వారా వాళ్ళకు అవగాహన కల్పించాలని ప్రతి రైతు వేదికలలో వ్యవసాయాధికారులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటు ప్రతి రైతు వేదికల వద్ద కూడా ఈరోజు విత్తనాల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. దీన్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాలం వర్షాలు తక్కువగా ఉంది, ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నందున మీరు వరి పంటలు వేసుకొని ఇబ్బంది పడకుండా ఈరోజు ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతాంగానికి మనవి చేస్తున్నాం.